कालचन्द्रिका गुरुकरुणा स्पन्दिता गंगाजरी प्रवाहिका बोधामृत प्रसादिता सहनशील भूस्वरूप ज्ञान दिव्यदायका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका शरत्काल चंद्रिका गुरु करुणा स्पंदिता। అందరికీ నమస్కారం। మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఎగో పట్టపరాయికి చెందిన రావి గోపాలయ్య స్వామివారిని అనన్యంగా నమ్ముకొని ఎన్నో సంఘటనల్లో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు। ఎంతోమంది మన పరిశోధనలో గోపాలయ్యను చాలా మంచి వ్యక్తి అని, చాలా కష్టం చేసేవాడని ఆ విధంగా ఎన్నో వివరాలు చెప్పారు। అటువంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం। వెంకయ్య స్వామి గురించిన సత్సంగానికి శుభస్వాగతం। ఈ ఆగస్ట్ నెల ఒక విశేష దినాన్ని తనలో ఇముడ్చుకున్నటువంటి నెల ఇది। అది స్వామి దివంగతులైన రోజు 24వ తేదీ। స్వామివారు నిజంగా మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం, ఇదే వెంకయ్య స్వామి ఐరోపాలో కానీ, ఐరోపాలో ఏ దేశంలో అయినా లేదు, అటు కెనడా కానీ, లేకపోతే ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కానీ, మరే ఇతర దేశంలో కానీ ఆయన గన ఉద్భవించి ఉంటే ఈ ప్రపంచంలో మకుటాయమానమైన ఆధ్యాత్మిక మహారాజుగా వెలుగొంది ఉండేవారు। సరే, అక్కడ ఏదో అయి ఉండేది అనుకునే బదులు మనందరి ఎదుట ఒక విద్యుక్త ధర్మము, కర్తవ్యము ఉంది। అదేమిటంటే, మనకు వెంకయ్య స్వామి వారి మీద గన గౌరవం ఉంటే, భక్తి ఉంటే, శ్రద్ధ ఉంటే, నీవేమి తెలుసుకుంటావో సాటి వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా మేలు పొందేట్టు చూడు। అది ఎంతదాకా కావాలంటే ఈ ప్రపంచంలో చిట్ట చివరి మనిషికి కూడా అందాల। ఎంతో విశేషమైనటువంటి మహానుభావుడు ఆయన। మానవ జాతిని ఆయన ప్రేమించినట్టు ప్రేమించగలవారు అరుదు। ఆయన పంచభూతాలను అధీనంలో పెట్టుకొని సర్వజన హితాభిలాషి అయి మహా వినయ సంపన్నుడై, ఎంత వినయం, ఎంత అద్భుతమైన మనోనైర్మల్యం! ప్రపంచ మానవులలో పుట్టిన మహానుభావులలో అగ్రేసరులైన కొంతమందిని తీసుకుంటే వాళ్ళ చెంతన నిలబడగలిగిన మహానుభావుడైన వేదము అవధూత అని చెప్పిందే అటువంటి మహానుభావుడు ఈయన అని చెప్పి భరద్వాజ మాస్టర్ గారు ఆయన్ని గుర్తించి చెప్పారు। అవధి దేహావధిని దాటి, మనో అవధిని దాటి, సృష్టి అవధిని దాటి జ్ఞానపూర్ణుడైన మహాత్ముడని దానికి అర్థం। నాగుల వెల్లటూరికి చెందిన వేలూరి శ్రీలక్ష్మికి అమ్మగారు ఊరు తలుపూరు పక్కన దుగ్గుంట। వీళ్ళ రెండవ అక్క పెళ్ళయి వీళ్ళ అమ్మ వాళ్ళందరూ ఆమెను అత్తగారింటికి తీసుకుపోయిన రోజు స్వామి దుగ్గుంటకు వచ్చారని, రచ్చ దగ్గర స్వామికి నీళ్లు చల్లి చాపేసి అక్కడ కూర్చొని పెడితే, ఇక్కడ వద్దయ్యా ముందుకు పోదాం, ఇంకా పైకి పోదాం అని చెప్పి అంటూ ఉన్నారని, అప్పుడు గోపాలయ్య వాళ్ళు తీసుకొస్తూ ఉంటే ఈ శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి వైపు చూపించి, ఆ ఇంటికి పోదాం అయ్యా, వాళ్ళకి 4 మంచి మాటలు చెప్దాము అని స్వామి అన్నారని, అప్పుడు గోపాలయ్య వెళ్ళి ఇంటికి వచ్చి ఇంట్లో వీళ్ళ నాన్న ఉంటే స్వామి ఇలా మీ ఇంటికి వస్తా అన్నారని అడిగితే, అప్పుడు తప్పకుండా తీసుకురమ్మని చెప్పి స్వామిని ఆహ్వానించారు। తర్వాత పక్క ఊర్లో ఉన్న వాళ్ళ అమ్మని, బంధువులను అందరినీ కూడా స్వామి వచ్చున్నారని తెలిపి అందరినీ తీసుకొచ్చారు। ఆ రోజు వీళ్ళ ఇంట్లో గుండం వేసి స్వామి వీళ్ళని ఆశీర్వదించారని, ఆ తర్వాత వీళ్ళ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని స్వామిని అడిగి స్వామి అని చెప్తే ఆ విధంగా చేసుకున్నామని ఈ శ్రీలక్ష్మి మనకు వివరించారు। మా ఊరు వచ్చేసి తలుపూరు అమ్మిడి దుగ్గుంట। ఒక్క అన్న 8 మంది మా అక్కలు చెల్లిన స్వామి। మాకు మైక్ అగని బస్సు అంతా బాగానే చేద్దుగాళ్ళు అందరూ ఉన్నారు స్వామి। ఆ తర్వాత మా ఇంకొక అక్కకు పెళ్లి తలపెట్టుకున్నారు తురువెళ్లలోను। మీ మైకా గని పేరేందమ్మా? లక్ష్మమ్మ, మా అమ్మ నాయనమ్మ పేరు లక్ష్మమ్మ, లక్ష్మమ్మ గది మైకా గది। ఆ తర్వాత ఆ గిన్నె మేనేజర్గా రామానాయుడు ఉండు,
ఈయన రామానాయుడు అని ఆ ఊర్లో నేను. ఆ తర్వాత ఇంకా ఇంకొక అక్కకి పెళ్ళి అయింది. మా అమ్మ మరవలకి అక్కడ పోయింది, ఎక్కడికి తురుమెళ్ళకి. అప్పుడు స్వామి మా ఊర్లోకి వచ్చిండు, వెంకయ్య స్వామి. నాకు 15 సంవత్సరాలు. ఆ రచ్చకాడ ఒకరోజు చిమ్మి నీళ్లు చల్లి ఆడ కూసన పెట్టారంట. కూసన పెడితే ఆ కూసన పెడతానే అయ్యో వద్దయ్యా నీళ్ళు వస్తున్నాయి అయ్యా, ఎత్తండి అయ్యా అని. ఇప్పుడే మోసుకొచ్చిన మళ్ళీ ఇప్పుడే మోసుకొని పోవాలని చెప్పి మళ్ళీ మోసుకొని పోతా ఉంటే మా ఇంటి చూపించాడు, బాండి అయ్యా వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పాలా అని అంట. ఆమె నా గోపాలయ్య వచ్చి, గోపాలయ్య తెలుసు బాగా, అమ్మ ఇట్లా అంటుండమ్మా స్వామి, ఎట్లా మీ ఇంట్లో పెళ్ళి అయ్యింది కదా, 4గురికి అన్నం పెట్టినా కానీ అది పుణ్యమేను, వచ్చి కూసోమని రమ్మంటుంటే తీసుకొచ్చామని అడిగిండు. మా నాయన నుండి తీసుకురండి అట్నే కూసామని చెప్పిండు. ఆమె అంతా నీళ్ళు చల్లి ఆడ కూర్చొని పెట్టి ఒకరంతా గుణం వేసుకుంటే కట్టెలు అప్పుడు తోలు ఉన్నాయి పెళ్ళికని. పెళ్ళి అయిపోయింది, అమ్మ అక్కడ పోయి ఉంది. ఆయన గుణం వేసి ఆడ కూర్చో ఉన్నాడు. మా నాయన పోయి మా అమ్మని తీసుకొని వచ్చేసిండు. తురిమేళ్ళ నుంచి దగ్గరే, తురిమేళ్ళకి దుగ్గుంటకి తీసుకొచ్చిన పాట మన ఆ చుట్టుపక్కల రాజుపాళెము, కొనగలూరు ఆ నుంచి రామాపురపల్లి వాళ్ళందరూ వాళ్ళ వెంకటప్ప నాయుడింటికి వెంకయ్య స్వామి వచ్చి ఉన్నట్టు అందరూ వస్తున్నారు. చిట్టేపల్లికి చెందిన బొల్లినేని కిష్టయ్య ఒకసారి స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి మా పరిస్థితి ఏంది అని అడిగినప్పుడు స్వామివారు ఒక ప్రమాణపత్రం రాయించారట. అందులో రాసింది ఆయనకు అర్థం కాలేదని గోపాలయ్యని అడిగితే, వాటి అర్థాలు మనము వివరించకూడదు, అది తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకో, నీకు మేలు జరగద్ది అని గోపాలయ్య చెప్పాడు. ఆ విధంగా స్వామివారి వేలు ముద్రలు, ఈ ప్రమాణపత్రము అవి తీసుకెళ్ళాను. ఆ తర్వాత నాకు అనారోగ్యం వచ్చి త్వరలో సర్దుకొని మళ్ళా నేను బాగున్నాను, ఇది స్వామివారి దయ అని ఆయన గుర్తు చేసుకున్నారు. బొల్లినేని కృష్ణయ్య. వయసు 78. వెంకయ్య స్వామిని ఎప్పుడు చూసారా? 64లో. ఎక్కడ? మా ఊర్లోనే, చిట్టేపల్లిలో. చిట్టేపల్లి వచ్చినప్పుడు వస్తా పోతా ఉండేది. ఆ ఊర్లో ఒక ఆయన కుమ్మరోడు, ఆయన నారాయణ శెట్టి అని, ఆయన ఎక్కడి నుంచి తీసుకొని వచ్చేది, బండి ఎందుకు తీసుకుని మళ్ళీ తీసుకొని పోయేది. 4 రోజులు ఆయన నారాయణ శెట్టి ఆయన ఎదురు చూస్తుండేది. ఇక్కడ ఏదైనా బయటికి రావాలన్నా చేయాలన్నా తీసుకొచ్చి ఇచ్చేస్తుండేది. మళ్ళీ ఆడికి ఎవరికైనా పోవాలంటే తీసుకొని ఇడిపించి ఇచ్చేది ఎద్దల బండి మీద. మళ్ళా తర్వాత ఏంటంటే ఆయన 10 రోజులు వచ్చి ఆగిపోయింది. ఆయన నిలబడిపోయినాక ఇక్కడ ఆయన తీసుకొచ్చి లేకుండా అయిపోయింది. ఇంకా రోలమూడికి దిగినాక అక్కడనే అయిపోయింది. నేను 7 మా ఊళ్ళో ఉండగా తూరి ఇదే ప్రశ్న అడిగిన బాగోగుల కోసం. ఏమడిగారు నాయన? అదే నా బాగోగులు తూరులు ఎట్లా ఉందని చెప్పి అడిగితే ఆయన ఏందో మనకేం చెప్పకపోయా. ఆయన గోపాలయ్య ఉండు ఆయన దగ్గర. ఆయన ఏంటి కాగితం రాస్తుంటే రాసులు, పొడుగులు, సహస్రాలు అని చెప్తా ఉన్నాడు. ఇన్ని రాసులు, ఇన్ని పొడుగులు, ఇన్ని సహస్రాలు అని చెప్తున్నాడు. అయ్యే మనకేం అర్థం కాలేదు. ఆయన అడిగితే, గోపాలయ్యని అడిగితే, ఇది కూడా నాకు కూడా తెలియదు, ఆయన చెప్తుంటాడు, నాకు రాస్తుండేది, పోతుండేది, అయ్యి దాచిపెట్టుకున్న వాళ్ళకి ఏదో మంచి జరగచ్చు అని అంటుంటారు. ఆ పరిస్థితి ఎక్కింది ఆయన కోసం. కానీ నేను అప్పుడు 2 రూపాయల కాగితం ఉండేది, 2 రూపాయల కాగితం ఇచ్చింది. ఆయన చేతితో కొట్టుకోవాలి. ఆయన దగ్గర తాంబూరు రాసిండు, దాని మీద పెట్టిన అది తీసి గోపాలయ్యకి ఇస్తే గోపాలయ్య సాపుతాడు. తర్వాత ఏంటంటే ఆయన చేతితో కొట్టుకొని ఇచ్చిండు కదా ముద్దలు బండి, అది దాపెట్టుకోలేదు, ఇది ఏందో పిచ్చిదని చెప్పి పారేసి. తర్వాత పారేసిన తర్వాత నాకేం కుదురు బాగలేదు. తర్వాత మళ్ళీ ఎలా బాగలేదు. ఆయన బొలమూడికి పోయినాడు కూడా ఒక తోడికి పోయి ఇచ్చిన. తలుపూరికి చెందిన వేలూరు రాజయ్య నాయుడు భార్య రత్నమ్మ ఒక విషయాన్ని చెప్పారు. మాకు వివాహం అయిన కొత్తలో స్వామివారు ఒకరోజు తలుపూరుకు వచ్చారు. పెమ్మసాని మస్తాన్ నాయుడు అంటే వీళ్ళకి బంధువులు అవుతారు. వాళ్ళ ఇంట్లో స్వామి ఉన్నారని మనం వెళ్ళి చూసొద్దామని పిలిస్తే వీళ్ళిద్దరు కలిసి స్వామి దగ్గరికి వెళ్ళారట. నా పేరు వేలూరు రత్నమ్మ, వేలూరు రాజయ్య గారి భార్యని. మా నాన్నగారి పేరు గుత్తా వీర్రాఘవల నాయుడు, మా అమ్మ గుత్తా నరసమ్మ, మా అన్నయ్య గుత్తా వెంకటరామనాయుడు, మా వదిన గుత్తా పద్మమ్మ, మా అక్క వేలూరు రమణమ్మ. మా పెళ్ళైన తర్వాత ఒకసారి చండీగఢ్లో ఉండి సెలవులకు తలుపూరుకు వచ్చున్నాం. మా వారి వాళ్ళ చెల్లెలు నింది లక్ష్మీకాంతమ్మ అని, ఇప్పుడు లేదు, ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి నుండి వదిన వెంకయ్య స్వామి వచ్చున్నాడు పెంసాని మస్తాన్ బావ వాళ్ళ ఇంట్లోనూ, పోదాం రా అనింది. అందరూ భోజనాలు అయి పడుకున్నారు. ఆ అమ్మాయి నేను ఇద్దరం వెళ్ళాం.
వెళ్ళేటప్పటికి గోపాలయ్య స్వామి ఉన్నారు కదా, ఆయన బుక్ ఏదో చదువుతున్నారు. అది ఏం బుక్కో ఏమో మాకు అసలు ఇంత ఇది లేదు. అప్పుడు బుక్ చదువుతుంటే అందరు చాలామంది ఆడవాళ్ళే కూర్చొని ఉన్నారు. స్వామి తంబూరు మీటుకుంటూ స్వామి కూర్చొని ఉన్నారు. గోపాలన్న పుస్తకం చదువుతున్నాడు. చూసి 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 స్వామి, గోపాలయ్య అనవసరంగా నీ శ్రమ కానీ ఎవరన్నా వింటున్నారయ్యా నువ్వు చదివేది అని అన్నారు. అంటే ఇంక నా గోపాలన్న, అమ్మ నా పురుగు పోతుంది, ఎవరన్నా ఎన్నేవాళ్ళు ఉంటే చెప్పండి అమ్మ, నేనేం చదువుతున్నాను, నేను చదివేది ఏందో అసలు కొంచెం ఒక లైన్ అన్నా చెప్పండి అమ్మా అని అన్నారు. ఎవరు రామాయణంలో వాళ్ళు ఉన్నారు, ఆయన చదివేది ఎవరు వినవట్లే. తర్వాత నేనుండి అట్టనగాకండి గోపాలన్న నేను వింటున్నాను అని చెప్పి ఆయన చదువుతున్న లైన్ నేను చెప్పాను. అప్పుడు స్వామి తంబుర పక్కన పెట్టి ఏలు ఇలాగ పెట్టి, ఉందయ్యా మన లెక్కలో అని అన్నారు. ఇలాగే చూపించి ఏలు, ఉందయ్యా మన లెక్కలో అని అన్నారు. అంటే అది తెలీదు లెక్కేందో, మన లెక్కేందో, వాళ్ళ లెక్కేందనే అంత ఇది కూడా లేదు. పసి వయసు, పెళ్ళైన కొత్తలు. మళ్ళీ మా ఆడపడుచుని అడిగిన నేను, ఏంది కాంతమ్మ స్వామి చెప్పింది అంటే, నాకు తెలియదు వదినా, నువ్వు ఉండవంట ఆయన లెక్కలోను, నాకు తెలియదు అనింది ఆ అమ్మాయి. ఇంకాసేపు కూర్చున్నాము, పొద్దుపోయింది, ఇంకా ఆయన చదవడం ఆపేశారు, ఇంక లేచి వచ్చేసేసాము. అందుకని వెంకయ్య స్వామి వారి గురించి ఇప్పుడు ఇంతకుముందు మన వాళ్ళు చెప్పారు. స్వామి దగ్గర ఉన్నటువంటి గోపాలయ్య గురించి, ఆయన ద్వారా లభించిన కొన్ని, ఆయన సందర్భం ఉన్నటువంటి, ఆయన ప్రత్యక్షంగా గోపాలయ్య ఉండగా జరిగిన విషయాల గురించి స్వామి మంచిన దివ్యత్వాలు కొన్ని చెప్పారు. అవన్నీ నమస్కార్యమైనవి, అంటే నమస్కరించదైనవి. నిజంగా వెంకయ్య స్వామి వారికి ఇంకా నీరాజనం పట్టాలి ఈ ప్రపంచం. అప్పుడు మాత్రమే మనందరి భక్తికి సార్థకత ఏర్పడదు. మనం గన జాగ్రత్తగా చూస్తే అతి ప్రాచీన ఋషి సంప్రదాయానికి, అతి ఆధునికమైనటువంటి జీవన శైలికి, అతి సహజమైన నిరుపేద మనిషికి నారాయణుడై వెలగడంలోనూ వెంకయ్య స్వామి అగ్రేసరుడు. ఆయన మాటల మనిషి కాదు, ఆయన చేతల మనిషి. ఒట్టి చేతల మనిషి కాదు, జ్ఞానాన్ని సమస్తానికి విస్తరించిన మనిషి. కేవలం జ్ఞానమే కాదు, తపస్సును, అనుగ్రహాన్ని, వీటన్నిటి మేళవింపును గౌరవించి చూస్తే వెంకయ్య స్వామి ఎంత వినయ సంపన్నుడంటే, నిజంగా ఆయన మన ఇళ్లలో ఉండే తాతలు, తండ్రులు, పెద్దవాళ్ళలా ఉండేవారు. ఏం భేషజం లేదు. ఆయన కాషాయ వస్త్రధారి కాదు. ఆయన కాషాయం తట్టుకోలేదు, కట్టుకోకపోతేనైతే ఏమి. అద్భుతమైనటువంటి మహానుభావుడు ఆయన, జ్ఞానపూర్ణుడు ఆయన, ఋషీశ్వరుడు ఆయన. అటువంటి మహర్షి సత్తముడు మన మధ్యలోనే ఉన్నాడు 82 వరకు. ఎంత ధన్యులో మనం.